హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. రండి 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 చూసేద్దాం రండి. కొయ్య బొమ్మలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇవైతే నిర్మల్లో ఉన్నాయండి కొయ్య బొమ్మలు. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇవైతే మొత్తం కట్టెతో తయారు చేసిన కట్టెతో తయారు చేసిన బొమ్మలు ఇవైతే. ఇందులో ఎలాంటి బొమ్మలు ఉన్నాయంటే ఒక్కసారి రండి వీడియోలోకి వచ్చి మొత్తం లైన్గా చూసేద్దాం రండి. రామచిలుకలు, పిచ్చుకలు, తులసమ్మ గద్దెలు, జినుకలు, ఇంకేమున్నాయంటే ఇంకా చాలా ఉన్నాయి. వీడియోలోకి వచ్చి అన్నీ అయితే చూసేద్దాం. మీరైతే త్వరగా వీడియోలోకి వచ్చేయండి. ఇక్కడైతే రామచిలుకలు చిన్న చిన్న గూడుతోనే ఉన్నాయి. ఇక్కడ పీకాక కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం కట్టెలతో తయారు చేసినవి. ఇక్కడనైతే ఒక చెట్టు లాగా తయారు చేసి అందులో ఒక గూడు, అందులో చిన్న చిన్నవి పిట్టయి అవేంటి ఉంటాయి కదా, ఏంటి చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా అవే. అలాగే మళ్ళీ ఏంటిది లయను, ఫొటోస్ పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేము. ఇక్కడ లయన్ కదా, అది టైగర్ అండి. మళ్ళీ ఆవు, ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. నేనైతే మస్తు అయితే ఎంజాయ్ చేసిన. మేమైతే మా పాపకి బాబుకి అక్షరాభ్యాసం చేయడానికి బాసర అయితే వెళ్ళాము. వచ్చే దారిలోనైతే ఇక్కడ కొయ్య బొమ్మలు అయితే చాలా అందంగా ఉంటాయట. ఒక్కసారి చూసేద్దామని అంటే మా శ్రీవారు అయితే ఓకే అని చెప్పి అక్కడనైతే మా వెహికల్ అయితే ఆపాము. బట్ నేను ఒక్కదాన్ని, మా పెద్ద పాప నేనైతే వెళ్ళి లోపటైతే అంతా చూసేసాము. చాలా బాగుంది. బట్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఏంటి అంటే, అక్కడ ఒక అంకుల్ అన్నారు కదా, మీరు ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ మీరే చేస్తారా లేకుంటే వేరే వాళ్ళ దగ్గర నుండి మీరు తీసుకొస్తారా, ఎట్లా తీసుకొస్తారా నేను అడిగితే తను అన్నాడు కదా, లోపల అందరు చేస్తున్నారు, మీరు వెళ్ళి చూడండి, ఫొటోస్ కూడా తీసుకోండి, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి అని తనైతే చెప్పాడు. అయితే మేమైతే లోపలికి వెళ్దామని వెళ్ళాము. ఆ వీడియో కూడా చూశాను, నెక్స్ట్ దాన్ని అప్లోడ్ చేస్తాను. ఇవైతే ఇలాంటి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఇందులో. ఒక్కసారి అయితే చూసాను. ఈ పెయింట్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ పెయింట్ని కూడా వాళ్ళే వేశారట. ఎంత బాగుందో చూడడానికి, ఎంత అందంగా ఉందో. నాకైతే ఇక్కడ ఉన్న బొమ్మలు అయితే ఫుల్గా నచ్చినాయి. మస్తు. నాకైతే ఇలాంటివి అయితే నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు. ఏంటంటే ఇక్కడ చూడండి ఇంకొక పెద్ద చెట్టు కనిపిస్తుందా, ఆ చెట్టు దగ్గర అయితే ఎంత మంచిగా ఉందో. చెట్టు దగ్గర, చెట్టు పైన ఒక ఇల్లు పైన చిన్న చిన్న పిట్టెలు, చిన్న చిన్న గూళ్ళు, చిన్న అవన్నీ అయితే మంచిగా చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. అవన్నీ కొయ్యలతో తయారు చేసిన, కట్టెతో తయారు చేసినవి. అవన్నీ మొత్తం కట్టెతో తయారు చేసి వాటిపైన కలర్ మాత్రం వేస్తాను. ఇక్కడ చూడండి చిన్న చిన్న కోళ్ళు, చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, పుంజులు, ఇంకా ఇక్కడ బాతులు. అందులోనైతే లోపల మంచిగా వాటర్ వేసుకోవచ్చు. అక్కడ చూడండి ఇంకెంత మంచిగా కనిపిస్తున్నాయో. అవైతే కట్టెతో చేసిన గాజులు పెట్టుకుంటారు కదా, మనం బ్యాంగిల్స్ పెట్టుకునేటివి అవైతే. ఇవైతే ఇందులో మనమైతే ఆ రెడ్ కలర్గా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అందులోనైతే మనమైతే ఫ్లవర్స్ అయితే వేసుకోవచ్చు. అవి కూడా ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొంగలు కనిపిస్తున్నాయి. అవి కొంగలేనా? ఒకసారి చెప్పండి అవి ఏంటియో. కొంగలు, ఎలిఫెంట్, ఇంకేంటి జినుకలు, చిన్న చిన్న పిచ్చుకలు, బాతులు, ఇంకా చాలా ఉన్నాయి. పికాకో, ఆవు అయితే ఒక ఆవిడైతే పాలని తీస్తుంది. అది చూడడానికైతే ఎంత అందంగా ఉందో. అది బయట తీసి చూద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు కొంటేనే బయట తీసి చూడండి అని చెప్పారు. ఇక్కడ చూడండి ఏం కనిపిస్తున్నాయో, మిరపకాయలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, వంకాయలు. వీటిని కూడా కట్టెతో తయారు చేస్తారట. ఇక్కడ కూడా, అక్కడ వేరే కలర్ ఎలిఫెంట్ ఉంది, ఇక్కడ వేరే కలర్ ఎలిఫెంట్ ఉంది కదా, ఎన్ని రకాలుగా ఉన్నాయి. పైన దేవుని బొమ్మలు, బట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళే తయారు చేస్తారట. వేరే వాళ్ళు అయితే ఎవరు కాదు. వాళ్ళ లోపల అయితే చాలా మంది ఉన్నారు. లోపలికి వెళ్ళి కూడా మేము వీడియో అయితే తీసాము. బట్ ఇవన్నీ ఎంత ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే ఎంత బాగున్నాయో. అక్కడ చూడండి సాయిబాబా, వినాయకుడు, లవ్ సింబల్తో కూడా మంచిగా ఉన్నాయండి ఫొటోస్ అయితే. నేనైతే మంచిగా ఉన్నాయి ఫొటోస్ అయితే, నాకైతే అన్నీ నచ్చినాయి. బట్ కాస్ట్ కూడా బాగానే ఉంది. ఫొటోస్ బాగున్నాయి, కాస్ట్ కూడా బాగానే ఉంది. మేమైతే ఒకటైతే
మాకు నచ్చింది ఒక బొమ్మ అయితే తీసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఉల్లిగడ్డలు, ఇవి వంకాయలు కనిపిస్తున్నాయా, అవి కూడా కట్టెతోనే తయారు చేసినవే. బట్ ఈ కొబ్బరి చిప్పలు కూడా కట్టెతో తయారు చేసినవే. చూడండి చూడండి, ఇక్కడ పెళ్లి కూతురు ఉంది, పెళ్లి కొడుకున్నాడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత మంచిగా ఉన్నారో చూడండి. కింద ఒక పెళ్లి కొడుకు బొమ్మ ఉన్నది, ఒక పెళ్లి కూతురు బొమ్మ ఉన్నది. అవి కూడా మస్తున్నాయి. ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి, ఉయ్యాలలు కూడా రకరకాల ఉయ్యాలలు, తాబేలు. ఇదేంటిదిరా, ఇది కూడా తాబేలు, చిన్న చిన్న తాబేలు. ఇవి యాపిల్స్ కూడా ఉన్నాయి అందులో. యాపిల్స్, బనానా, ఇంకా ఏంటిది సీతమ్మది అది ఉంటుంది కదా, తులసి చెట్టు, పికాకో, నెమలీలు, ఇంకా అన్ని చాలా రకాల పిట్టలు అయితే ఉన్నాయి. ఇవైతే ఇక్కడ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. అవి కూడా ఎంత, అది గోడకు పెట్టడానికి మనకు పెట్టుకుంటే ఎంత మంచిగా కనిపిస్తాయో. రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి.